రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్లోని శ్రీ సీతారాముల వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పాఠశాల విద్యార్థులకు శ్రీరాముని మందిరం వారి రూపాలపై చిత్రలేఖనం, వ్యాసరచన, ముగ్గులు, భక్తి పాటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, రామ మందిరం వంటి పలు చిత్రాలను అందంగా వేశారు. పలువురు విద్యార్థులు శ్రీరాముని, సీతాదేవిని హనుమాన్ వేషధారణలో ఆకట్టుకున్నారు. మరి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యుల చేతి మీదుగా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరాముని చరిత్రను చిన్నారులకు తెలిపేందుకు ఈ పోటీలు నిర్వహించామని వెల్లడించారు. వారిలో భక్తి భావన కలిగిస్తే సనాతన సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించవచ్చంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, మాజీ సర్పంచ్ దావత్, పాండరి ఆలయ కమిటీ చైర్మన్ మల్లారావు, ప్రభాకర్ రావు, రాఘవేంద్రరావు, కోలా కృష్ణ, బత్తిని పరశురాములు, చెక్కపల్లి రాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో శ్రీరాముని మందిరం ఇది ఒకటే ఉన్నది కనుక ఇక్కడ శ్రీరాముని మందిరములో అయోధ్య కూడా శ్రీరాముని మందిరం కనుక దాని పద్ధతి ప్రకారంగా రామాయణ మందిరం లోపల ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు కనుక దాని ప్రకారంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమము జరుగుతున్నది. ఈ కార్యక్రమంకు సిరిసిల్ల నుంచి బాలరెడ్డి గారు వారి ప్రోత్సాహం చేతనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. దానికి పోతుగల్ గ్రామముల ప్రజలు, సర్పంచ్ గారు మరియు మిగతా ప్రజలందరూ సహకరించి దీన్ని దిగ్విజయంగా చేసినారు కూడా. అందుచేత ఈ రామాలయం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతా వ్యాపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము జరుగుతున్నది. పోతుగల్ సీతారామ శివ ఆలయంలో ఈరోజు వేములవాడ, రాజన్న ప్రాంతాల నుండి వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు రామ కార్యక్రమం గురించి చిత్రలేఖనము మరియు ముగ్గుల పోటీలు, భజనలు, భక్తి పాటలు, వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. చాలా సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ముఖ్యంగా వారితో ఉపాధ్యాయులకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ పోతుగల్ది దాదాపు 100 సంవత్సరాల కింద కట్టిన కాకతీయుల కాలంలో కట్టిన మందిరము కావున ఈ మొత్తం కరీంనగర్ పాత జిల్లాలో చాలా విశిష్టమైన గుడి. ఇక్కడ చాలా సాంప్రదాయమైన పండుగలు, ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతాయి. ఇక్కడ అందరికి కూడా భక్తి భావన ఎక్కువనే ఉన్నది. ప్రజలందరూ పాల్గొంటున్నారు. మీరందరూ వివిధ రంగాల నుంచి వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.